మీరు ఇప్పుడు చూస్తుంది స్మాగ్ తో కవర్ అయి ఉన్న ఢిల్లీ ఫోటో. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతా ఉంది. గత 2 రోజులుగా ఎయిర్ లో క్వాలిటీ చాలా తగ్గిపోయింది. వాయు కాలుష్యం నియంత్రణ విషయంలో కేంద్ర ఢిల్లీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యం ప్రాణాలు తోడేస్తోంది. ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఆల్ టైమ్ హైకి చేరిపోయాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వణుకు పుట్టించేలా మారిపోతోంది. ఢిల్లీ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉందంటే స్పేస్ నుంచి కూడా చూడొచ్చు. మన కంట్రీ క్యాపిటల్ అండ్ ఢిల్లీ ఎంత పొల్యూట్ అయిందంటే ఇక్కడ ఊపిరి పీల్చుకుంటే 50 సిగరెట్లు తాగడంతో సమానం. రోజు రోజుకి ఢిల్లీ నాశనం అవుతుంది. కానీ ఈ పొల్యూషన్ తో ఫైట్ చేయడానికి అందరూ ట్రాఫిక్ ఒకటే రీజన్ అనుకుంటున్నారు. కానీ అది ఒక్కటే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొల్యూషన్ అవుతుందని తెలుసు, ఎందుకు అవుతుందో దాన్ని ఎలా తగ్గించాలో సొల్యూషన్స్ కోసం ఎవ్వరూ ఆలోచించట్లేదు. మన ఊరు కూడా మరో ఢిల్లీ అవ్వకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నా. ఢిల్లీ పొల్యూషన్ కి మేజర్ గా 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి స్టబుల్ బర్నింగ్. మన పొల్యూషన్ కి మేజర్ కారణంగా మారింది. మనం పంట కోసిన తర్వాత మిగిలిన గడ్డి ఉంటది కదా, దాన్నే స్టబుల్ అంటాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల పొల్యూషన్ అవ్వదని ఎంత ఆర్గ్యూ చేసినా కూడా స్టబుల్ బర్నింగ్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందని ప్రూవ్ చేసేదే ఈ పాకిస్తాన్ నుంచి వస్తున్న డేటా. పంజాబ్ అండ్ హర్యానాలో జరిగిన స్టబుల్ బర్నింగ్ వల్ల ఢిల్లీలో ఎలాగైతే స్మాగ్ ఫామ్ అవుతుందో అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ లో కూడా స్మాగ్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే డివైడెడ్ బై బౌండరీస్ అండ్ యునైటెడ్ బై టాక్సిక్ ఎయిర్ అని చెప్పాలి. పంజాబ్ అండ్ హర్యానాలో ఉన్న ఫార్మర్స్ ఎంత తెలివైన వారంటే ఆ ఏరియా మీదుగా శాటిలైట్ మార్నింగ్ టైంలో అబ్జర్వ్ చేస్తుందని తెలిసి మధ్యాహ్నం 2 PM తర్వాత నుంచి స్టబుల్ బర్నింగ్ స్టార్ట్ చేసేవారు. అండ్ నాసా శాటిలైట్స్ కూడా ఎలాంటి స్టబుల్ బర్నింగ్ ని అబ్జర్వ్ చేయలేదని చెప్పేవి. కానీ తెలివి వల్ల ట్రాజిక్ పార్ట్ ఏంటంటే ఈ స్మాగ్ బాగా ఎక్కువ అవడం వల్ల ఇంటర్నేషనల్ గా బాగా ఎంబారస్మెంట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అసలైన విషయం ఏంటో తెలుసా, ఇక్కడ పండించే పంట తినడానికి అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పనికొచ్చేది కాదు. మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటో తెలుసా, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఈ పొల్యూషన్ కి సెకండ్ రీజన్ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చిన డస్ట్. డేటా ప్రకారం ఢిల్లీలో 611 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్నో లారీస్ పైన కవర్ లేకుండా సిమెంట్ అండ్ శాండ్ క్యారీ చేస్తూ తిరుగుతున్నాయి. అలానే బిల్డింగ్స్ ని కూడా డస్ట్ ఎగరకుండా వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ కవర్ చేసి ఉంచాలి. కాంక్రీట్ బ్యాచింగ్ కూడా డస్ట్ ప్రూఫ్ గా చేయాలి, ఎందుకంటే ఈ ప్రాసెస్ లో చాలా డస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి గార్బేజ్. ఇది ఢిల్లీ డంప్ యార్డ్. ఉన్న ల్యాండ్ ఏమో సెంటీమీటర్, కానీ అందులో ఉన్న చెత్త ఏమో కిలోమీటర్. ఒక్క ఇంటి నుండి సుమారు నెలకి 120 kgs ఆఫ్ చెత్త వస్తుంది. ఒక్క ఇంటి నుంచి ఎంత వస్తుందంటే ఒక ఏరియా నుండి ఎంత వస్తుంది, ఒక సిటీ నుండి ఎంత వస్తుంది. ఆ గార్బేజ్ లో A to Z అన్నీ ఉంటాయి. ఫర్నిచర్, పేపర్, క్లాత్స్, బ్యాటరీస్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కలిసి బర్న్ అయ్యి ది మోస్ట్ డేంజరస్ గ్యాస్ అయిన మీథేన్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతుంది. 2015లో స్టడీ ప్రకారం ఒక రోజుకి ఢిల్లీలో 190 నుండి 256 టన్స్ ఆఫ్ గార్బేజ్ ని కాలుస్తున్నారు. ఇంకా ఇండియా మొత్తంలో ఈ మీథేన్ ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో అర్థం చేసుకోండి. అండ్ పొల్యూషన్ కి థర్డ్ రీజన్ మన పవర్ ప్లాంట్స్. ఓన్లీ 10% ఆఫ్ పవర్ ప్లాంట్స్ కి పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసిన ప్రాసెస్ లో సల్ఫర్ డైఆక్సైడ్స్ బ్రేక్ అయ్యి సల్ఫేట్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఎంత డేంజర్ అంటే ఇండియాలో 1/3 స్మాగ్ ఫామ్ అవ్వడానికి ఈ సల్ఫేట్సే కారణమవుతున్నాయి. అలాంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ అయ్యే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయమని 2015లోనే డెడ్ లైన్ పెట్టింది గవర్నమెంట్. కానీ అది మిస్ అయింది. ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నిసార్లు డెడ్ లైన్ ఎందుకు మిస్ అవ్వడం? ఇన్స్టాల్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇన్స్టాల్ చేయాలంటే పవర్ ప్లాంట్ ని కంప్లీట్ గా 1 month మూసేయాలి. మీలో కోల్ మీద బాగా రోస్ట్ చేసి స్మోకీ ఫ్లేవర్ లో ఉన్న తండూరీ కబాబ్స్ ఎంతమందికి ఇష్టం? ఇలా కోల్ బర్న్ అవడం వల్ల వచ్చిన పొగ పీలిస్తే అక్యూట్ లంగ్ డిసీజెస్ అండ్ పల్మనరీ ఫిబ్రోసిస్ అండ్ ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చు. అందుకే ఢిల్లీలో అప్రాక్సిమేట్ గా 9,000+ రెస్టారెంట్స్ లో కోల్ వాడుతున్నారని తెలిసి October 6, 2023లో కోల్ యూసేజ్ ని బ్యాన్ చేశారు. కోల్ బ్యాన్ చేశారు కదా అని చెప్పేసి చెక్క వాడడం స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా చాలా మంది వాళ్ళ హౌసెస్ లో పొయ్యిలో నిప్పు కోసం వుడ్ ఆర్ కోల్ యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల PM2.5, PA10, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. LPG సిలిండర్స్ వాడే వాళ్ళకంటే ఇలాంటి బయోఫ్యూయల్ స్టవ్స్ వాడే వారికి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ రీజన్ ట్రాఫిక్. 25% ఆఫ్ పొల్యూషన్ కి ఈ వెహికల్సే రీజన్. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ కనీసం BS6 నామ్స్ ఉన్న వెహికల్స్ ని వాడాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి ఉందని మర్చిపోయారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రోడ్స్ మీద ప్రైవేట్ వెహికల్స్ లేవు, అందరూ బస్సెస్లో ట్రావెల్ చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ మనం తగ్గించవచ్చు. జస్ట్ ఇమాజిన్ పొల్యూషన్ కూడా ఎంత తగ్గుతుందో. 1998లో సుప్రీం కోర్ట్ ఢిల్లీకి 10,000 బస్సెస్ అవసరం పడుతుందని చెప్పింది. కానీ ఇప్పటికీ అంటే 2024కి ఢిల్లీలో 7,600 బస్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి 1,00,000 మందికి 45 బస్సెసే ఉన్నాయి. వెహికల్స్ డేటా ప్రకారం ఢిల్లీ ట్రాఫిక్లోకి కొత్తగా 6.5 lakh వెహికల్స్ యాడ్ అయ్యాయి. ఎక్కడానికి బస్సెస్ లేనప్పుడు వెహికల్సే కొనుక్కుంటారు.
చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఢిల్లీలో అక్టోబర్ నుంచి ఫెబ్ టైంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1000 దాటింది. మేజర్ ప్రాబ్లమ్ స్టబుల్ బర్నింగ్. అలా అని డస్ట్, గార్బేజ్, వెహికల్స్ ఇంపార్టెంట్ కాదని కాదు. స్టబుల్ బర్నింగ్ వింటర్లో జరిగితే మిగతావి ఇయర్ అంతా జరుగుతున్నాయి. సో ఇవే మెయిన్ రీజన్స్ ఢిల్లీ ఇంత పొల్యూట్ అవ్వడానికి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం.